అయితే ఇప్పుడు టీటీడీ బోర్డు వ్యవహారం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు టీటీడీ బోర్డులో ఎవరెవరు ఉంటున్నారు, ఏ విధంగా ఉంటుంది, దీనికి సంబంధించి ఇప్పటి వరకు టీటీడీ బోర్డు తరపున కానీ లేదంటే ప్రభుత్వం తరపు నుంచి కూడా ఎవరు మాట్లాడట్లేదు అంటూ ఇటు ప్రజా సంఘాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనికి సంబంధించి ఒకసారి మా ప్రతినిధి కాంతి సిద్ధంగా ఉన్నారు మాట్లాడడానికి. కాంతి, చెప్పండి, దీనికి సంబంధించి ఇప్పటికే అనేక ఆందోళనలు, వ్యతిరేకతలు కూడా వ్యక్తమవుతూనే ఉన్నాయి. టీటీడీ బోర్డు మెంబర్ అటు అన్యమతానికి చెందిన వారంటూ కూడా అనేక ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికీ ఎవరి దగ్గర నుంచి ఎటువంటి స్పందన రాలేదు. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సుధా, ఏదైతే టీటీడీ సభ్యుడిగా ఉన్నటువంటి దర్శన్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అన్యమత ప్రార్థనలు చేయడం, చర్చిలో ప్రార్థనలు చేస్తున్నటువంటి విజువల్స్, ఫొటోస్ బయటికి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారమే రేగుతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా అన్యమతస్థులకు టీటీడీకి సంబంధించినటువంటి లాంటి వ్యవస్థలో అసలు ఉద్యోగాలే ఇవ్వరు, ఇచ్చినా ఉన్నప్పటికీ కూడా వారిని తొలగించి వేస్తున్న పరిస్థితి. ఏవైనా ఎక్కడైనా చిన్న చిన్న లోటుపాట్లు జరిగినప్పటికీ కూడా వారిని తొలగిస్తూ అంటే చిన్న ఉద్యోగస్తులపై తీసుకుంటున్నటువంటి చర్యలు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నటువంటి దర్శన్ పైన ఎందుకు తీసుకోవటం లేదు అంటూ హిందుత్వవాదులంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా గుడ్ ఫ్రైడే జరిగి అంటే 3వ తేదీ నుంచి ఇప్పటి వరకు దాదాపుగా వారం రోజులు కావస్తున్నప్పటికీ ఇప్పటికీ ఎవరు కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం నుంచి కావచ్చు, బోర్డు నుంచి కావచ్చు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల హిందుత్వవాదులంతా కూడా దీనిని మొత్తంగా ఆయనను బోర్డు మెంబర్గా సస్పెండ్ చేయాలి, తీసివేయాలి అంటూ వస్తున్నటువంటి వాదనలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం మనతోటి దీనిపైన మాట్లాడేందుకు శివపీఠాధిపతి శివస్వామి ఉన్నారు. స్వామి, చెప్పండి, దర్శన్ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో అన్యమత ప్రార్థనలు చేయడం కావచ్చు, వీటిలన్నిటినీ బోర్డులో మెంబర్గా తీసుకునేటప్పుడు వాళ్ళకు ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటి? సహజంగా భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఒక పాత్ర పోషిస్తూ ఉంటుంది. కానీ స్వయం ప్రతిపత్తిగా ఉన్న వ్యవస్థ మన తిరుమల తిరుపతి దేవస్థానాలు. ఆ యొక్క దేవస్థానంలో అసలు చైర్మన్ కానివ్వండి, ట్రస్ట్ బోర్డు మెంబర్లు కానివ్వండి, నియామకం చేసేప్పుడే ఖచ్చితమైన వారి గురించి ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్, వారిచ్చే రిపోర్ట్ కాదండి, ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది పక్కాగా ఆ వ్యవస్థలో ఉండాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే అంతకుముందు ప్రమాణ స్వీకారం చేసేప్పుడేమో ఆమె హిందూ సాంప్రదాయంతో బొట్టు పెట్టుకుని దర్శనం ఇచ్చారు ఆ తల్లి. ఇప్పుడు గుడ్డు చెప్పేసి ముఖాన కొంగు చూపుకుని వారు ప్రార్థనలు చేస్తున్నారు. మరి ఇటువంటివి ఖచ్చితంగా నేరపూరితమైన లక్షణాలు. అసలు ఒక మగవాడు చేశాడంటేనే వాడు ఎదవన్నారు అనుకుంటున్నారు. మాతృమూర్తులు కూడా ఇలా చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఆమెకు తెలుసు కదా, నిజాయితీగా నికర్సుగా హిందువు అయితేనే అక్కడ ఒక బాధ్యత తీసుకోవాలి. అలా కాకుండా నపుంసకులుగా అటు ఇటు కాని వ్యవహారాలు నడుస్తున్నాయి ఈ రాష్ట్రంలో. కాబట్టి దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ప్రభుత్వం మీద ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది కాబట్టి చక్కగా అధికారాన్ని ఇచ్చాం, అందరూ ఇచ్చున్నాం. ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మంచి చేస్తుందని మేము ఆలోచన చేస్తున్నాం. ఇది ఎక్కడో చిన్న పొరపాటు జరిగి ఉండవచ్చు, ఖచ్చితంగా వారిని తీసేస్తారు అనేసి మాకు నమ్మకం ఉందండి. ఇదే కాదండి, మొన్న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఏదైతే మతం మారిన వారు బీసీసీ సర్టిఫికేట్ పొందుతారు, వారు ఖచ్చితంగా క్రిస్టియన్గా చెప్పుకోవాల్సిందే, హిందూ అని చెప్పుకోవడానికి వీలు లేదు అని చెప్పి తీర్పిచ్చింది. దాన్ని సజావుగా అమలుపరచిన బాధ్యత అన్ని రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉందండి. ఈ మధ్యన చూసాం, మరి రఘురామకృష్ణరాజు గారి మీద జరిగిన దాడిని కానివ్వండి, ఆ యొక్క మత దౌర్జన్యాన్ని కానీ చూసామండి. ఓ పక్కన చాపకందినిలా క్రిస్టియన్ మతస్థుల్లా చేస్తున్నారు, మరో పక్కన స్లీపర్ సెల్ దొరుకుతున్నారండి. అమరావతి రాజధాని విజయవాడ గుంటూరు ప్రాంతాల్లో స్లీపర్ సెల్ దొరుకుతున్నారంటే ఈ రోహింగ్యాలు ఉచ్చు, హిందువుల చుట్టూ బుగిస్తున్న ఉచ్చును మనం చూస్తున్నామండి. కావున ఈ పక్కన ఇది. ఇంకోటి, బ్రహ్మంగారి మఠంలో 3 కిలోమీటర్ల పరిధిలో ఇటువంటి మత ప్రచారం చేయగలని చెప్పి జీవం ఉందండి అక్కడ. కానీ ఇవాళ బ్రహ్మంగారి మఠంలో క్రిస్టియన్ సభలు జరుగుతున్నాయి స్థానిక రాజకీయ నాయకుడి యొక్క ప్రాబల్యంతో. కాబట్టి ప్రభుత్వం మరియు సనాతన ధర్మం గురించి మీరు మాట్లాడుతున్నారు, మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. కావున ఇటు చిన్న చిన్న అధికారుల దగ్గర కానివ్వండి, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి, మీ వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కావున ఎట్టి పరిస్థితులు వీటిని క్షమించం. మేము ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. ఈ అన్యమతస్తులు వారు ఏ స్థాయిలో ఉన్నా సరే తక్షణం వారిని తొలగించవలసి, మంచి సరే ఇంకెవరైనా సరే. టీటీడీ
లాంటి ఒక పెద్ద బోర్డులో ఇటువంటివి జరిగినప్పుడు దానికి సంబంధించి చర్యలు తీసుకోవడానికి కానీ లేకపోతే ఏదైనా బోర్డు మెంబర్స్ని తీసుకునేటప్పుడు కూడా అందులో కొంతమంది పీఠాధిపతులను కానీ లేకపోతే స్వామీజీలను కానీ ఇట్లా వాళ్ళని పెట్టుకున్నట్లయితే ఇటువంటి తప్పిదాలు జరగవు అనేది తెలుస్తోంది స్వామి. అలాగే చిన్న చిన్న ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ఇటీవల తొలగించడం మనం చూసాం, కరపత్రాలు పంచుతున్నారని కానీ లేకపోతే ఇట్లా. సో ఇట్లాంటి వాటి పట్ల చర్యలు తీసుకోవాలంటే ఒక బోర్డు డిసైడ్ చేసేటప్పుడే రాజకీయంగా ప్రస్తుతం ఈ బోర్డులు అనేవి డిసైడ్ అవుతున్నాయి అనేది ఒక వాదన కూడా ఉంది. ప్రధానంగా బోర్డు ఏర్పాటు చేసేప్పుడు బోర్డు మెంబర్ల ఎన్నిక ఈ రాష్ట్రానికి ఒకరిని కేటాయిస్తాం, ఈ రాష్ట్రానికి ఒకరిని కేటాయిస్తాం, ఈ సామాజిక వర్గాలు ఉంటే బాగుంటుంది అని చెప్పి కొన్ని నిర్ణయాలు ఉంటాయి. చక్కగా మేము గౌరవిస్తాం, ఆహ్వానిస్తాం. అయితే సశీలంగా చక్కటి శీల నిర్మాణంతో ఆదర్శమైన విధి విధానాలతో కూడిన కార్యకర్తలు శ్రీవారి భక్తులు కోకొలలు ఉన్నారండి. వారిలో ఒకరో ఇద్దరు మంచి వాళ్ళని చక్కగా కనుక సెలెక్ట్ చేసుకున్నట్టయితే కనుక ఇటువంటి వాళ్ళు నేర చరిత్ర ఉన్నవారు ఎవరన్నా తెలుసో తెలియకో దూరినా కూడా తక్షణం